సింహం బాలకృష్ణ లేటెస్ట్ మాస్ యాక్షన్ డ్రామా మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్దరగొట్టింది. ఈ యాక్షన్ డ్రామా మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై స్ట్రాంగ్ రూమర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్ ఇద్దాం. డాకు మహారాజ్ సినిమా ఫిబ్రవరి 9న నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రిలీజ్కి ముందే నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్స్లో విడుదలైన 4 వారాలకు స్ట్రీమింగ్కు తెచ్చేలా డీల్ చేసుకుందట. అందుకు తగ్గట్టే ఫిబ్రవరి 9న డాకు మహారాజ్ మూవీని స్ట్రీమింగ్కు తీసుకొచ్చేందుకు నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేసిందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో డాకు మహారాజ్ స్ట్రీమింగ్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. డాకు మహారాజ్ మూవీ బాలకృష్ణ కెరీర్లో 100 కోట్ల క్లబ్లో చేరిన 4వ చిత్రంగా నిలిచింది. అంతకు ముందు వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి సినిమాల తర్వాత 100 కోట్ల క్లబ్లో డాకు మహారాజ్ చేరింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లో 156 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇకపోతే ఈ మూవీ 15 రోజుల్లో 86.95 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్స్ చేశారు. చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, షైన్ టైమ్ చాకో, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో నటించారు.